వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టాకోస్టిక్ ప్రాసెస్, పీటీఎస్పీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి నార్మల్గా 5 యూనిట్స్ ఉంటాయి. నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ ఆల్సో. ఇక్కడ మాత్రం ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ ఏంటి, లాంగ్ క్వశ్చన్స్ ఏంటి అండ్ ప్రాబ్లమ్స్ ఎట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు అని చెప్పేసి క్లియర్గా మీకు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్స్ డిజైన్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ క్వశ్చన్ అంటే గివ్ ద క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అని అడగచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ శాంపుల్ స్పేస్, డిస్క్రీట్ శాంపుల్ స్పేస్, కంటిన్యూస్ శాంపుల్స్, వాట్ ఈస్ ద శాంపుల్ స్పేస్, ఆర్ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి అడగచ్చు. అండ్ నెక్స్ట్ డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈవెంట్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4 ఆల్సో షార్ట్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్, డెఫినేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి అక్సియోమేటిక్ అప్రోచ్ వచ్చి 3 కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ కూడా ఎవ్రీ టైం 3 మార్క్స్ క్వశ్చన్స్ లాగా ఉంటాడు. అండ్ నెక్స్ట్ డిఫైన్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాడు విత్ ప్రాపర్టీస్, ఎక్స్ప్లెయిన్ ప్రాపర్టీస్ ఆల్సో అడుగుతూ ఉంటాడు. సేమ్ అట్లనే జాయింట్ ప్రాబబిలిటీ, కండిషనల్ ప్రాబబిలిటీ, టోటల్ ప్రాబబిలిటీ థీరం. ఇక్కడ 8th వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో 8th వన్ వచ్చి టోటల్ ప్రాబబిలిటీ థీరం. ఇది లాంగ్ క్వశ్చన్స్లో నార్మల్గా ఏ ఆర్ బి క్వశ్చన్స్ లాగా అడుగుతూ ఉంటాడు టోటల్ ప్రాబబిలిటీ థీరం కూడా. అండ్ సేమ్ ఇదైతే ఎవ్రీ టైం అడిగే క్వశ్చనే, డిఫైన్ ప్రాబబిలిటీ అండ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అంటారు. ఇండిపెండెంట్ ఈవెంట్ యాక్చువల్గా 3 మార్క్స్ క్వశ్చన్. ఇది కూడా అన్ని యూనిట్లలో నార్మల్గా కనిపిస్తూనే ఉంటుంది అండ్ ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ డిఫైన్ ర్యాండమ్ వేరియబుల్. అయితే ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఇదంతా ఫస్ట్ పార్ట్. మీరు ఒకసారి సిలబస్ ముందర పెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి 1 నుంచి 9 క్వశ్చన్స్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు క్వశ్చన్స్ కూడా సేమ్ అట్లనే అడుగుతుంటాడు. అయితే ఫస్ట్ పార్ట్ నుంచి ఏం అడగాలి, సెకండ్ పార్ట్ నుంచి ఏం అడగాలి అన్నట్టే ఉంటుంది. అయితే సెకండ్ పార్ట్లో ఫస్ట్ యూనిట్లో సెకండ్ పార్ట్ వచ్చేసి డిఫైన్ ర్యాండమ్ వేరియబుల్ అని ఉంటుంది. ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్, లేదంటే కండిషన్స్ ఫర్ ఏ ఫంక్షన్ టు బి ఎ ర్యాండమ్ వేరియబుల్. అండ్ ఈ క్వశ్చన్స్ నార్మల్గా అడుగుతాడు. దీంట్లో మెయిన్ క్వశ్చన్ వచ్చేసి మాస్ ఫంక్షన్. ఇది మాస్ ఫంక్షన్ ఎక్కువగా అడిగే చాయిస్ ఉంది ఈ సెకండ్ పార్ట్ నుంచి. అండ్ నెక్స్ట్ సేమ్ అంతే కండిషనల్ డెన్సిటీ ఫంక్షన్, కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ ఉంటాయి. వీటికి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ మేబీ అడిగితే లాంగ్ క్వశ్చన్స్లో అడగడానికి చాయిస్ ఉంది. అండ్ ఫస్ట్ యూనిట్లో ఇప్పుడు మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థీరం. ఇది ఎవ్రీ టైమ్ దే కెన్ ఆస్క్. వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే అది స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థీరం. వెరీ స్మాల్ ఆన్సర్ ఉంటుంది, చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు 5 to 6 మార్క్స్ ఎటుపో. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు టోటల్ ప్రాబబిలిటీ థీరం కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. ఇన్ కేస్ ఎప్పుడైనా బేస్ థీరం మిస్ అయితే టోటల్ ప్రాబబిలిటీ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఈ మూడింటిలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ గురించి. వెన్ ఆర్ 2 ఈవెంట్స్ ఏ టు బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. యాక్చువల్లీ ఇది క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ గురించి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అది చదవండి విత్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఇది ఒకసారి ట్రై చేయండి. అండ్ సేమ్ ఇక్కడ 5th క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందులోంచి ఒకవేళ మీకు బేస్ థీరం కానీ టోటల్ ప్రాబబిలిటీ ఇవి ఒకవేళ మిస్ అయితే ఈ దాంట్లోంచి ఈ 6 పార్ట్స్ ఉన్నాయి కదా, బైనామియల్ డెన్సిటీ ఫంక్షన్, గాసియన్ డెన్సిటీ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్, పాయిసన్, యూనిఫామ్ రిలే, ఇవి యాక్చువల్ డెఫినేషన్స్ టైప్ అండ్ అప్లికేషన్స్ అండ్ యూజెస్ ఆల్సో దేర్ ఇన్ అవర్ బుక్స్. ఒకసారి చూడండి బైనామియల్ అంటే ఏంటి, గాసియన్ అంటే ఎవ్రీ టైం ఈ 6లోంచి ఏదో ఒకటి అడగచ్చు. ఇది ఒకవేళ ఈ 3 మిస్ అయితే ఇందులోంచి ఈ 6లోంచి ఏదో ఒక క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్ లాగా అడగడానికి చాయిస్ ఉంది.
అండ్ సేమ్ యాజ్ ఇక్కడ వీటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అండ్ సెకండ్ యూనిట్లో థర్డ్ యూనిట్లో అట్లా వస్తూనే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. అండ్ సేమ్ ఇక్కడ ఇందులో ఏది కరెక్ట్గా ఇంపార్టెంట్ అంటే గాషియన్ ఒకటి, ఎక్కువగా గాషియన్, బైనామియల్ అండ్ పాయిజన్ గురించి ఎక్కువ చెప్పొచ్చు. ఇందులో ఈ 6లో కూడా ఈ ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ 3 అని చెప్పొచ్చు. ఎందుకంటే యాజ్ పర్ జేఎన్టీయూ ఎక్కువ మటుకు రిపీట్ అయిన క్వశ్చన్స్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ సేమ్ 6th యూనిట్లో డిఫైన్ కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ డెన్సిటీ ఫంక్షన్ విత్ ప్రాపర్టీస్. ఇందాక షార్ట్లో మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం. డిఫైన్ కండిషనల్ డెన్సిటీ ఫంక్షన్, కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పాం కదా. సేమ్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ యూనిట్లో. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ ఆర్ రైట్ డౌన్ ఎనీ 4 ఆర్ 5 ప్రాపర్టీస్. సేమ్ ఇది కూడా సేమ్ క్వశ్చనే. కండిషనల్ అడగవచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూషన్ ఆర్ డెన్సిటీ. ఈ 3లోంచి ఒక క్వశ్చన్ అడగవచ్చు. నార్మల్గా మీకు అడిగేది ఒకటే క్వశ్చన్, మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఒకవేళ ప్రాబ్లమ్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఏ క్వశ్చన్ వచ్చేసి ఈ థియరీ క్వశ్చన్స్, ఇవన్నీ థియరీ కదా, ఈ థియరీ క్వశ్చన్స్లోంచి ఒకటి అడుగుతాడు. బి క్వశ్చన్ మాత్రం ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏమైనా నెక్స్ట్ ఉంది చెప్తాను అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి, డెన్సిటీ ఫంక్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి బేసిక్స్ యాక్చువల్గా. అండ్ ఈ రెండు కూడా వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్స్. ప్రాపర్టీస్ అంటే వాట్ ఈజ్ వాట్ అని మీరు చదువుకున్నా నడుస్తుంది, లేదు అంటే పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది. వెరీ సింపుల్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి కూడా, ఈ 2. అండ్ నెక్స్ట్ ఇది కూడా కండిషనల్ కూడా. ఓకే. అట్లనే ఎక్స్ప్లెయిన్ ప్రాపర్టీస్ ఫర్ కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ డెన్సిటీ ఫంక్షన్ రైట్ డౌన్ ఎనీ 4. ఇందాక చెప్పాను ఇందులో ఉన్నట్టువే ఇదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయినది ఇక్కడ. సో ఈ 3 అండ్ నెక్స్ట్ లేదంటే ఈ 3 లేదంటే ఈ బేస్ థియరం. బేస్ థియరం అయితే మీరు ఏవి చదవకపోయినా బేస్ థియరం చదవండి ఖచ్చితంగా. మీకు ఒకవేళ సప్లీ రాస్తుంటే కనుక ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్లో ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అండ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే ఏ క్వశ్చన్ ఆర్ బి క్వశ్చన్ లాగా మీకు ఈ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తుంటాడు. మిగతా అంతా కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతాడు. మీరు ప్రాబ్లమ్స్ గురించి భయపడి ఉంటారు కాబట్టి నార్మల్గా మీరు ఏం చేస్తారంటే టాసింగ్ ఏ కాయిన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, డైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కార్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, కాలర్ బాక్స్ ఆర్ వెన్ డయాగ్రామ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఈ సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువగా దాంట్లో ఉంటాయి. మీకు టాస్, డైస్ వెరీ సింపుల్గానే ఉంటాయి. కార్డ్స్ కూడా ఒక 2-3 ట్రై చేయండి. అదే ఫార్ములా, జస్ట్ ఫార్ములాస్ బేస్డ్ ఇవన్నీ ఉంటాయి. అట్లాంటివి ఒకసారి నేర్చుకుంటే వెరీ సింపుల్. జస్ట్ పాస్ మార్క్స్ అంటే చేయండి, లేకపోతే వసూలు చేయండి. Subscribe and share my videos. Thank you everyone.